నమస్తే, నేను సుజాత. వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో పునర్నిర్మించిన అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్కు మోదీ ప్రారంభం చేశారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ 15,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు. भव्य तस्वीरें लोकार्पण की। भव्य तस्वीरें लोकार्पण की। భారతీయ రైల్వే కొత్తగా ప్రవేశపెడుతున్న అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు అయోధ్యలో ప్రారంభమైంది. రైళ్లలో ద్వితీయ శ్రేణి స్లీపర్ తరగతుల్లో టికెట్ ఛార్జీలు ఇతర మెయిల్ ఎక్స్ప్రెస్ల కంటే 17 నుంచి 17% ఎక్కువగా ఉందన్నారు. 50 కిలోమీటర్ల లోపు దూరానికి కనీస టికెట్ ధర 35 రూపాయలుగా ఉంటుంది. రిజర్వేషన్ రుసుం ఇతర ఛార్జీలు అధికమని రైల్వే బోర్డు దేశంలోని అన్ని జోనల్ కార్యాలయాలకు సమాచారం ఇచ్చింది. ఏపీలో పేద ప్రజలకు ఇచ్చే ఇళ్ల ప్రాజెక్టుల్లో భారీ కుంభకోణం జరిగిందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఈ ఇళ్ల నిర్మాణం, పట్టణాల పంపిణీపై ప్రభుత్వం రోజుకో ప్రకటన చేస్తుందని విమర్శించారు. మా సేకరణలో వైసీపీ ఎమ్మెల్యేలు కీలకంగా వ్యవహరించారని, ఇందులో భారీగా అక్రమాలు జరిగాయని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. కేంద్రం జోక్యం చేసుకుని సిబిఐతో విచారణ జరిపించాలని పవన్ డిమాండ్ చేశారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన తర్వాత సరిపడా బస్సులు లేక ఉన్న బస్సులు ఓవర్లోడ్ అవుతున్నట్లు తరచూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా 80 కొత్త బస్సులు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇతర అధికారులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ 80 కొత్త బస్సులు ప్రారంభించారు. డీసీపీ పవన్ సార్ గారిని కూడా స్టేజ్ అలంకరించవలసిందిగా. డాక్టర్ జ్యోతి బుద్ధప్రకాష్ ఐఏఎస్ గారు, కమిషనర్ ట్రాన్స్పోర్ట్ గారికి సిఎంఈ గారు బొకే ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. జాయింట్ కమిషనర్ ఎయిర్ ఇండియాకు చెందిన పాత విమానాన్ని ముంబై తరలిస్తుండగా బ్రిడ్జి కింద చిక్కుకుంది. స్క్రాప్ చేసిన ఈ విమానాన్ని ట్రక్కుపై ముంబైకి తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపైకి ఆగిన ట్రక్కు, దానిపై పాత విమానం ఉండడంతో సెల్ఫీల కోసం జనం ఎగబడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. నెల రోజుల్లోనే అభయ గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం. ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో పర్యటిస్తున్నారు.
రామాలయం ప్రారంభోత్సవానికి ముందు అయోధ్యలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఇందులో భాగంగా ఇటీవల పునర్నిర్మించిన అయోధ్యాధామ్ రైల్వే స్టేషన్కు మోదీ ప్రారంభోత్సవం చేశారు. అనంతరం 2 అమృత్ భారత్ రైళ్లకు పచ్చజెండా ఊపారు. ఇదే వేదిక నుంచి 6 వందే భారత్ ఎక్స్ప్రెస్లను ప్రధాని ప్రారంభించారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ 15,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నారని అధికార వర్గాలు సమాచారం. లోక్సభ ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు బీజేపీ పార్టీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. జాతీయ ఓబీసీ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ నల్గొండలోని ఓబీసీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో 10 లోక్సభ స్థానాలు 30% ఓట్లే బీజేపీ లక్ష్యమని అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ కనుమరుగయ్యే పార్టీ అని, కాంగ్రెస్ అమలు చేయలేని హామీలను ఇచ్చి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. పాస్పోర్ట్ల జారీలో హైదరాబాద్ దేశంలోనే 5వ స్థానంలో ఉందని రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ స్నేహజ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్నేహజ మాట్లాడుతూ ఈ సంవత్సరం ఇప్పటి వరకు అత్యధికంగా 7,85,000 పైగా పాస్పోర్ట్లను జారీ చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల సహకారంతో పాస్పోర్ట్ల జారీలో నుంచి ఫలితాలను సాధిస్తుందని పేర్కొన్నారు. పాస్పోర్ట్ల పైన ఇష్యూ చేశాము ఆర్పిఓ హైదరాబాద్లో. దేశంలో మనం నంబర్ 5 పొజిషన్లో ఉన్నాము. అండ్ వచ్చే ఏడాదికి కూడా ఇదే రీతిలో కంటిన్యూ చేసి ఇంకా అపాయింట్మెంట్స్ కూడా డిమాండ్ పెరిగేదానికి తగ్గట్టుగా ఇంకా అపాయింట్మెంట్స్ కూడా పెంచి చేద్దాము అన్న ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నాము. మేడం నార్మల్కి ఎన్ని డేస్ పడుతుంది, తాత్కాలిక ఎన్ని డేస్ పడుతుంది? 2 రోజుల్లో పాస్పోర్ట్ జారీ. రైట్. నార్మల్ పాస్పోర్ట్ రావడానికి 7 నుండి 10 రోజులు పడుతుందండి. దిస్ ఇస్ పోలీస్ వెరిఫికేషన్ కాకుండా 7 నుండి 10 రోజులు. అదే తత్కాల్ పాస్పోర్ట్ అయితే 1 నుండి 3 రోజుల్లో పాస్పోర్ట్ వచ్చేస్తుంది. మేము అదే రీతిలో చేస్తున్నామండి. అండ్ అపాయింట్మెంట్ దొరకడానికి తత్కాల్ 4-5 రోజుల్లో మీకు అపాయింట్మెంట్ దొరుకుతుంది. నార్మల్ అపాయింట్మెంట్ అయితే ఒక 22 వర్కింగ్ డేస్లో మీకు అపాయింట్మెంట్ దొరుకుతుంది. అది ఆ అపాయింట్మెంట్ సైకిల్ కూడా తగ్గించడానికి మినిస్ట్రీ గైడెన్స్ మేము ప్రయత్నిస్తున్నాము. ఆ సైకిల్ కూడా కొంచెం తగ్గించడానికి. దానివల్ల చాలామందికి కూడా అపాయింట్మెంట్స్ దొరికి వాళ్ళకు కూడా పాస్పోర్ట్ తొందరగా ఇష్యూ చేయొచ్చు అని ఆలోచనతో పాస్పోర్ట్ సేవా కేంద్రాలు పెంచే ఆలోచనలు ఏమన్నా? మినిస్ట్రీతో మాట్లాడుతున్నామండి. ప్రస్తుతానికి పాస్పోర్ట్ సేవా కేంద్రాస్లో 5 ఉన్నాయి. మనకి హైదరాబాద్లో 3 ఉన్నాయి, నిజామాబాద్, కరీంనగర్లో ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే అక్కడ ఇంకా అపాయింట్మెంట్స్ పెంచాము. డిమాండ్ని బట్టి ఇంకా వేరే చోట్ల పెట్టాలా లేకపోతే ఏం చేయాలి అనేది మినిస్ట్రీ సలహాతో ముందుకు సాగుతాం. అడ్రస్ ప్రూఫ్కి మీరు కరెంట్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్, లేకపోతే కరెంట్ ఎలక్ట్రిసిటీ వాటర్ బిల్, లేకపోతే ఆధార్ కార్డ్ కూడా ఇవ్వచ్చు. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్కి పాన్ కార్డ్ కానీ లేకపోతే ఓటర్ ఐడి కార్డ్ లేకపోతే 10th సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్, ఇవి డేట్ ఆఫ్ బర్త్కి వాడచ్చు. బ్రోకర్లు కూడా సో మళ్ళీ అందరికీ ఒక విజ్ఞప్తి అండి. పాస్పోర్ట్ ఇండియా అనే వెబ్సైట్ చాలా ఈజీ, అర్థం చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది. అందరికీ విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మీరు ఈ బ్రోకర్స్, ఏజెంట్స్ వీళ్ళు మేము పాస్పోర్ట్స్ ఇస్తాము, మీరు మాకు ఇంత డబ్బులు ఇస్తే మేము పాస్పోర్ట్ ఇస్తాము అని వాళ్ళ మాటలకి దయచేసి మోసపోవద్దు. మీరు సింప్లీ అప్లై చేసి డైరెక్ట్గా పిఎస్కే కానీ పిఓపిఎస్కేకి కానీ వెళ్తే మీకు పాస్పోర్ట్ సౌకర్యం లభిస్తుందండి. ఎందుకంటే ఇలాంటి చర్యలు మినిస్ట్రీ కూడా చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. అండ్ మేము కూడా అదే విధంగా పాస్పోర్ట్ల పైన ఇష్యూ చేశాము ఆర్పిఓ హైదరాబాద్లో. దేశంలో మనం నంబర్ 5 పొజిషన్లో ఉన్నాము. అండ్ వచ్చే ఏడాదికి కూడా ఇదే రీతిలో కంటిన్యూ చేసి ఇంకా అపాయింట్మెంట్స్ కూడా
హైదరాబాద్ బంజారా హిల్స్లో పబ్స్ మరోసారి వివాదాస్పదంగా మారాయి. పబ్బుల్లో యువతులతో అశ్లీల నృత్యాలు చేయిస్తూ న్యూసెన్స్ చేస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. పబ్లో యువతులను ఏర్పాటు చేసి కస్టమర్లను అట్రాక్ట్ చేస్తూ గలీజ్ దందాలు లేపారని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్థానికంగా బంజారా హిల్స్ ప్రజలకు తీవ్ర ఇబ్బంది పెడుతున్నాయి. జాతీయ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంటును నిర్వహిస్తున్నట్లు తెలంగాణ బ్యాడ్మింటన్ ఆఫ్ అసోసియేషన్ ఆర్గనైజర్ సెక్రటరీ హర్ష తెలిపారు. తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్-19 బాలబాలికలకు టోర్నమెంటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జనవరి 3 నుండి 9 వరకు టోర్నమెంటు జరుగుతోందని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగే పోటీలకు ఈ టోర్నమెంటులో గెలిచిన వారికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా హర్ష తెలిపారు. సెలక్షన్గా చేసి పంపిస్తారు. అలాగే మల్కా గోమరయ్య గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మేము జనవరి 3 నుంచి 9 వరకు బ్యాడ్మింటన్ అసోసియేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ చేస్తున్నాము. 1500 ప్లేయర్స్ కంటే ఎక్కువ మేము ఎంట్రీస్ వస్తున్నాయి. ఇది మన రైల్వే ఆర్ఆర్సీ స్టేడియంలో సికింద్రాబాద్లో నిర్వహిస్తున్నాము. ఇది ఇంటర్నేషనల్ యొక్క సెలక్షన్. ఇక్కడ సెలెక్ట్ అయిన పిల్లల్ని జర్మన్కి డచ్కి సెలక్షన్గా చేసి పంపిస్తారు. సో అందరూ దీన్ని బాగా సద్వినియోగం చేసి ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరెన్నో అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.